హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి వందే మాతరం గురించి. మరి వందే మాతరం గురించి ఈరోజు మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటి? ఇటీవల మన భారతదేశ పార్లమెంట్లో ఒక స్పెషల్ సెషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది వందే మాతరం గురించి. అండ్ ఈ యొక్క రూలింగ్ గవర్నమెంట్ ఏమంటుందంటే వందే మాతరం మొత్తాన్ని మనం అడాప్ట్ చేసుకోకుండా ఓన్లీ కేవలం అందులో మనకి స్టాంజాస్ అంటే 2 పారాగ్రాఫ్స్ మాత్రమే మనం తీసుకున్నాము అని చెప్పేసి ఆరోపించింది. కోర్స్ దాన్ని కాంగ్రెస్ అనేది క్రిటిసైజ్ చేసింది. ఈ కాంటెక్స్ట్లో మరి వందే మాతరంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దాంతోపాటు వందే మాతరం మనకు దాన్ని కంపోజ్ చేసి 150 years అయినటువంటి సందర్భంలో నెక్స్ట్ 1 year సెలబ్రేషన్స్ని కూడా కిక్ ఆఫ్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఓకే, సరే, ఫస్ట్ వీడియో హైలైట్స్ ఏంటో చూసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. సో బంకిం చంద్ర చటర్జీ వందే మాతరాన్ని కంపోజ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ బంకిం చంద్ర చటర్జీ హీ లేడ్ ఫౌండేషన్ ఫర్ ద బెంగాల్ లిటరేచర్. ఓకే, వీడియో ఎండింగ్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ లిటరేచర్ వర్క్స్ అండ్ తన కంట్రిబ్యూషన్స్ కూడా మనం మాట్లాడుకుంటాం. రీసెంట్గా బంకిం గారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది దీనికి ఇచ్చినటువంటి గుర్తింపుకు గాను. ఓకే, సరే, ఈ వీడియోలో హైలైట్స్ మెయిన్గా కాంటెక్స్ట్, ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేది, దాని తర్వాత మనకి వందే మాతరం యొక్క ఆరిజిన్ అండ్ లిటరరీ బ్యాక్గ్రౌండ్. మీకు ఐడియా ఉంటే పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వందే మాతరాన్ని ఏ లాంగ్వేజ్లో రచించడం జరిగింది? ఓకే, బెంగాలీలోనా, హిందీలోనా, దేవనాగరియా, సాంస్క్రిటా, ఏ లాంగ్వేజ్లో? అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ అఫీషియల్ స్టేటస్ ఆఫ్ వందే మాతరం. మరి వందే మాతరాన్ని మన భారతదేశ రాజ్యాంగం గుర్తించిందా? ఓకే, మన భారతదేశంలో నేషనల్ యాంథమ్ గురించి మాత్రమే ఉందా? నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ రెండింటి గురించి కూడా ఉందా? ఉంటే ఎక్కడుంది? ఆ డీటెయిల్స్ మనం కవర్ చేద్దాం. దాని తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఎస్పెషల్లీ మనకు తెలుసు బెంగాల్ పార్టిషన్ టైంలో వందే మాతరం చాలా కీ రోల్ ప్లే చేసింది. దాని గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత నాట్ ఓన్లీ నార్త్, ఈవెన్ సౌత్లో కూడా ఎస్పెషల్లీ గుల్బర్గా ప్రాంతంలో అప్పుడున్నటువంటి నిజాం గవర్నమెంట్ దీనిపైన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా వందే మాతరం మూమెంట్ని లీడ్ చేయడం జరిగింది. ఈవెన్ మీకు ఐడియా ఉండాలి, పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వందే మాతరాన్ని వాళ్ళు పాడడం జరిగింది. దానివల్ల వాళ్ళని యూనివర్సిటీ నుంచి బాయ్కాట్ కూడా, అంటే రస్టికేట్, యూనివర్సిటీ నుంచి తీసేయడం జరిగింది. దానివల్ల పివి నరసింహారావు గారు అండ్ మిగతా కొంతమంది మహారాష్ట్ర వెళ్ళి కూడా చదువుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వందే మాతరం యొక్క గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అంటే లైక్ మేడం బికాజీ కామా కానీ అండ్ కొంతమంది లండన్లో, జర్మనీలో ఈ యొక్క వందే మాతరాన్ని ఎలా ప్రచారం చేశారు అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాగజైన్స్. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ని మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత బంకిం చంద్ర చటర్జీ గారి యొక్క ఇంపార్టెంట్ రోల్, తను గ్రేట్ థింకర్ అన్నాం కదా, అండ్ తన యొక్క లిటరరీ కంట్రిబ్యూషన్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ వీడియోలో. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 4తోని దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు సిలబస్ మ్యాపింగ్లో. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ 150 years ఆఫ్ వందే మాతరం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నెక్స్ట్ 1 year పాటు 150 years సెలబ్రేషన్స్ని చేసుకోబోతున్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు. అండ్ అట్ ద సేమ్ టైం దీని గురించి పార్లమెంట్లో స్పెషల్ సెషన్ కూడా జరిగింది. ఈ రెండింటి సందర్భంలో దీని యొక్క సిగ్నిఫికెన్స్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ లెట్స్ సీ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ని కిక్ ఆఫ్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 7th November 2025. దాంతోపాటు ఇప్పుడు డిసెంబర్లో ఒక 2-3 days బ్యాక్ దీని గురించి పార్లమెంట్లో డిస్కషన్ కూడా వచ్చిందనమాట. సో మనకి 7th November అని ఎందుకంటున్నామంటే యాక్చువల్లీ 1875 7th November రోజు అక్షయ నవమి. ఆ రోజు ఈ యొక్క వందే మాతరాన్ని కంపోజ్ చేసినట్టుగా మనకున్న ఆధారాలను బట్టి ఇప్పుడు ఇది 150 years అయిందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అండ్ వందే మాతరం అనేది ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో మనం ఏవైతే ఇన్వాల్వ్ అయినటువంటి ఆ హిస్టారికల్ స్ట్రగుల్, దాంతోపాటు ఇది మన యొక్క కల్చరల్ స్ట్రగుల్ అండ్ సో మన యొక్క ఈవెన్ ఆ నేషనలిజాన్ని సింబల్ చేస్తున్నటువంటి ఒక సాంగ్. ఓకే, ఇది మనకి అంటే నేషనల్ మూమెంట్లో అంటే స్వతంత్ర పోరాటంలో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఒకటే కాదు, ఈవెన్ కొన్ని సందర్భాలలో యొక్క పద్యాలు కానీ అండ్ సింబల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక కల్చరల్ ఐడెంటిటీని, ఒక కల్చరల్ యూనిఫికేషన్ని తీసుకొస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ వందే మాతరం. ఎందుకంటే బెంగాల్ పార్టిషన్ జరిగినప్పుడు అప్పుడు ఎవరు పలకరించినా కూడా వందే మాతరం అని పలకరించుకోవడం, అందువల్ల కొంతమంది దాన్ని వందే మాతరం ఉద్యమం అని కూడా అంటుంటారు. సో ఈ విధంగా ఈ యొక్క వందే మాతరం అనేది మన నేషనలిజంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఓకే, ఇప్పటికి కూడా మనకి ఇది ఇండియా యొక్క ఫ్రీడమ్ స్ట్రగల్కి అండ్ కల్చరల్ నేషనలిజం అన్నది రీజన్ ఏంటంటే
కొంతమంది హిస్టారియన్స్ ఏమంటారంటే మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్ టైంలో, అంటే మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం టైంలో ఇండియా ఇన్ మేకింగ్ అంటారు. అంటే అప్పటి వరకు ఇండియా అన్న ఫీలింగ్ లేదు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రాజులు పరిపాలించే వాళ్ళు ఇండియా ఇన్ మేకింగ్ అనేవాళ్ళు. కాకపోతే అరవింద ఘోష్ లాంటి వాళ్ళు ఏమంటారంటే ఇండియా ఇన్ మేకింగ్ కాదు, ఇండియా ఈజ్ ఆల్రెడీ ఏ నేషన్. ఓకే, సో బ్రిటిష్ వాళ్ళు రాకముందే మనందరికీ ఇండియన్స్ అనేటువంటి ఒక భావన ఉండేది అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక ఇండియన్ నేషనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వందే మాతరం అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ దీన్ని కంపోజ్ చేసింది బంకిం చంద్ర చటోపాధ్యాయ్, పాపులర్గా చటర్జీ అని అంటుంటాం. ఇది ఫస్ట్ పబ్లిష్ అయింది మనకి బంగాదర్శన్ 1875. దాని తర్వాత దీన్ని ఈ యొక్క ఆనంద్ మార్చ్ అనే నావెల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది 1882లో. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ ఆనంద్ మార్చ్ మెయిన్గా మనకి సన్యాసి రివోల్ట్, సన్యాసి తిరుగుబాటుకు సంబంధించినటువంటి దాన్ని యొక్క డిస్క్రైబ్ చేస్తూ రచించినటువంటి నావెల్ అని మీకు గుర్తుండాలి. అండ్ ఇక్కడ వందే మాతరాన్ని ఫస్ట్ రాసినటువంటి లాంగ్వేజ్ సాంస్క్రిట్. దీనికి మ్యూజిక్ సెట్ చేసి దీని కొద్దిగా ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చింది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అండ్ ఇది మనకి ఆనంద్ మఠ్ అనేది బేస్డ్ ఆన్ సన్యాసి రివోలియన్ అని చెప్పాను మీకు ఇందాక. సో ఫస్ట్ ఈ యొక్క వందే మాతరంలో మనం ఇందాక వీడియో బిగినింగ్లో చెప్పినట్టు ఇందులో ఉన్నటువంటి 2 స్టాంజాస్, అంటే 2 పద్యంలో మనకి, అంటే మనకు నార్మల్గా పారాగ్రాఫ్స్ అంటుంటాం కదా, పద్యంలో స్టాంజాస్ ఉంటాం కదా. సో ఫస్ట్ 2 మాత్రమే తీసుకున్నారు. ఇది కొద్దిగా సెలెక్టివ్గా తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ని విమర్శిస్తున్నటువంటి సంగతి తెలుసు. మన పార్లమెంట్లో అదే డిస్కషన్ జరిగింది. వందే మాతరాన్ని ఐఎన్సీ 1937లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది యాజ్ ఎ నేషనల్ సాంగ్ బై ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. బట్ వన్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత మనకి ఫండమెంటల్ డ్యూటీస్, అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఒరిజినల్గా లేవు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ ఇది ఏముంటుందంటే మనకి రెస్పెక్టింగ్ నేషనల్ ఫ్లాగ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యాంథమ్ ఉంటుంది. ఎక్కడ నేషనల్ సాంగ్ లేదు. కాకపోతే మనకి 24th January 1950, అంటే మన కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేసే కన్నా 2 days ముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే మనకి నేషనల్ యాంథమ్ అయినటువంటి జనగణ మనకి ఎలాంటి హోదా అయితే ఇస్తామో, ఎలాంటి స్టేటస్ అయితే ఇస్తామో, సేమ్ వందే మాతరం కూడా నేషనల్ సాంగ్గా అలానే ఈక్వల్గా గౌరవించబడుతుంది అని చెప్పారు. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా నేషనల్ సాంగ్ గురించి ఎక్స్ప్లిసిట్గా చెప్పబడలేదు మనకి. అండ్ వందే మాతరం అనేది మనకి స్వతంత్ర ఉద్యమంలో, నేషనల్ మూమెంట్లో ఎలా ఇది కీ రోల్ ప్లే చేసిందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ మనకి ఇండియన్ నేషనలిజంని ప్రమోట్ చేయడానికి అండ్ డివోషన్ టు మదర్ ల్యాండ్, అంటే మన యొక్క మాతృభూమికి ఓకే ఉన్నటువంటి డివోషన్ని యొక్క వందే మాతరం అనేది ఎక్స్ప్రెస్ చేసింది అని మనం చెప్పొచ్చు. అంటే భారతీయులంతా ఒకటే, మనం విదేశీ యొక్క రూలింగ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పరిపాలనకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి బ్రిటిష్ రెసిస్టెన్స్ని ఇది క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని రూల్ చేసింది ఏ ఫిలాసఫీ పైన అంటే వైట్ మ్యాన్స్ బర్డెన్. నేను మీకు పిఎస్ఐఆర్లో చాలాసార్లు చెప్పాను. వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే యూరోపియన్స్ మేము కల్చరల్గా చాలా గ్రేట్, ఓకే, సో మేము ఈ యొక్క ఇండియాని రూల్ చేసేటటువంటి, అంటే ఇండియా లాంటి ప్రాంతాలని వాళ్ళకి కల్చర్ని నేర్పించడానికి మేము రూల్ చేస్తున్నాం, ఇది మాకు దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి వాళ్ళు మనల్ని రూల్ చేయడాన్ని ఆ విధంగా సపోర్ట్ చేసుకున్నారు. దానికి కౌంటర్గా లేదు, మాకు కల్చరల్ రిచ్నెస్ ఉంది, మేము కల్చరల్గా చాలా ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నంలో వందే మాతరం సాంగ్ అనేది చాలా గుడ్ రోల్ ప్లే చేసిందని మనం చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు పొలిటికల్ మొబిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్లోగన్స్ అండ్ ఇట్లాంటి సాంగ్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసినట్టయితే కనుక స్లోగన్స్ లైక్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది ఎలాంటి రోల్ ప్లే చేసిందో తెలుసు. మీకు తెలంగాణ ఉద్యమం టైంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని, లేదా నీళ్లు నిధులు నియామకాలని, దాంతోపాటు జయాంధ్ర ఉద్యమం టైంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఇలా మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో మనకి డూ ఆర్ డై, సో ఇట్లాంటి స్లోగన్స్ కానీ అండ్ ఇట్లాంటి సాంగ్స్ కానీ కొన్ని కీలకమైనటువంటి ఉద్యమాలలో ఓకే సో ఇర్రిప్లేసబుల్ అని మనం చెప్పొచ్చు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఫస్ట్ ఈ సాంగ్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896 కల్కట్టా ఐఎన్సీ సెషన్లో పాడడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఐఎన్సీ సెషన్ ముందు దీన్ని పాడడం అనేది ఒక రొటీన్గా మారిపోయింది. 1937లో దీన్ని అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్నానని చెప్పాను కదా. 1905 వారణాసి సెషన్లో ఆల్ ఇండియా నేషనలిస్ట్స్ అకేషన్ కోసం దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. 1937లో ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ నేషనల్ సాంగ్గా దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. ఓకే, ఈవెన్ దో 1905 నుంచి రెగ్యులర్గా దీన్ని యొక్క పాడుతున్నప్పటికీ కూడా మనకి సుభాష్ చంద్రబోస్ గారు మనకి సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆజాద్ హింద్
ప్రావిన్షియల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా, అక్కడ కూడా దీన్ని ఎక్కువగా పాపులరైజ్ చేయడం జరిగిందనమాట. మీకు గుర్తుంటే కనుక ఆజాద్ హింద్ గవర్నమెంట్ సింగపూర్లో మెయిన్ రోల్ ప్లే చేసింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, దాని యొక్క ఫౌండర్ ఎవరు, ఆన్సర్ ఎవరని ట్రై చేయండి. సుభాష్ చంద్రబోస్ అని మాత్రం చెప్పకండి. ఓకే, నెక్స్ట్ వందే మాతరం అనేది అప్పటి వరకు ఒక ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది కేవలం ఎలీట్ పీపుల్, అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే. ఓకే, సో వాళ్ళకు మాత్రమే సంబంధించి అనే దాని నుంచి మాస్ పీపుల్, కామన్ మ్యాన్ని కూడా మన ఇండియన్ నేషనల్ మూమెంట్లోకి డ్రా చేయగలిగింది ఈ యొక్క వందే మాతరం అనేటటువంటి సాంగ్. సో 1905 అండ్ ఎస్పెషల్లీ మనకి ఇది ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టైంలో మనకు తెలిసి బెంగాల్ పార్టీషన్ మనకి కర్జన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అన్నారు. కాకపోతే ఎస్పెషల్లీ వాళ్ళు హిందూ ముస్లింల మధ్యలో పెరుగుతున్నటువంటి యూనిటీని డిస్టర్బ్ చేయడానికి కోసం అని చెప్పేసి బెంగాల్ పార్టీషన్ 1905లో చేయడం జరిగింది. ఈవెన్ దో 1911లో బెంగాల్ పార్టీషన్ని క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా అప్పటికే క్రియేట్ అయినటువంటి ఆ డిస్టర్బెన్స్ అనేవి అవి పెరుగుతూ వచ్చి చివరిగా అది ఈస్ట్ పాకిస్తాన్ వైపుగా వెళ్ళింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా బెంగాల్ పార్టీషన్ టైం 1905లో ఆల్మోస్ట్ సుమారు 40,000 పీపుల్ కలకత్తా టౌన్ హాల్ దగ్గర వాళ్ళు గ్యాదర్ అయ్యి ఈ యొక్క వందే మాతరాన్ని పాడడం స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా ఇది యాంటీ పార్టీషన్ మూమెంట్ యొక్క ఒక సింబాలిజంగా మారింది. లార్డ్ కర్జన్ ఎవరెవరైతే కనుక వందే మాతరం పాడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందంటే కనుక దాని యొక్క పవర్ ఎంతో మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం వందే మాతరం సాంప్రదాయ అనేటువంటి కొన్ని గ్రూప్స్ ఫామ్ అయినాయి. ఈ గ్రూప్స్ ఏం చేస్తాయంటే ప్రభాత బేరీస్, అంటే మార్నింగ్ టైంలో ఈ యొక్క వందే మాతరం పాడుతూ ఊరేగింపులు చేయడం అండ్ ఒకరికొకరు పలకరించుకున్నప్పుడు వందే మాతరం అనుకోవడం, ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా వీళ్ళు క్యారీ ఆన్ చేయడం జరిగింది. వందే మాతరం సంప్రదాయ ఇది 1905లో క్రియేట్ అయింది బెంగాల్ పార్టీషన్కి వ్యతిరేకంగా. వీళ్ళు ప్రభాత్ బేరీస్ అంటే మార్నింగ్ టైంలో వందే మాతరం సాంగ్ని పాడుతూ ఫండ్స్ కలెక్ట్ చేయడం. ఓకే, అండ్ ఇదే టైంలో వందే మాతరం ఇంగ్లీష్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ కూడా మీకు ఏ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బిపిన్ చంద్రపాల్ నేతృత్వంలో యొక్క ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేది స్టార్ట్ చేశారు. దానికి జాయింట్ ఎడిటర్గా అరబిందో ఘోష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో అరబిందో ఘోష్ ఎక్కువగా కల్చర్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. యాక్చువల్లీ స్వదేశీ ఉద్యమం అనేది అంత సక్సెస్ అవ్వకపోవడం వల్ల అరబిందో ఘోష్ గారు యొక్క నేషనల్ మూమెంట్ నుంచి కంప్లీట్గా వైదొలిగి తన స్పిరిచువల్ వైపు మారారు. మన పుదుచ్చేరిలో అరవిల్లే ఆశ్రమం అనే దాన్ని కూడా నెలకొల్పారు అరబిందో ఘోష్. ఓకే, అండ్ అరబిందో ఘోష్ ఎస్పెషల్లీ స్పిరిచువల్ ఫోర్స్ అనేది, అంటే మన లోపల భారతీయులంతా ఒకటే అన్నటువంటి భావనని వందే మాత్రం ఒక అవేకనింగ్, ఓకే, తిరిగి ఉత్తేజపరిచింది అని చెప్పిస్తానంటున్నారు అనమాట. అండ్ నిజాం ప్రభుత్వం టైంలో 1938లో గుల్బర్గా ప్రాంతంలో, ఎందుకంటే అప్పుడు గుల్బర్గా అనేది హైదరాబాద్ కర్ణాటకలో ఒక ప్రాంతమే కదా. 1938లో స్టూడెంట్స్ ఫ్రమ్ ఉస్మానియా అండ్ గుల్బర్గా కాలేజ్ అప్పుడు వందే మాతరం పాడడం పైనటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఓవర్కమ్ చేసి ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క వందే మాతరాన్ని ప్లే చేయడం జరిగింది. అంటే గ్లోబల్ లెవెల్లో నేను బిగినింగ్లో చెప్పినట్టు మేడం బికాజీ కామా 1907గా దేనికి పాపులర్, సూరత్ స్ప్లిట్ అదే ఇయర్లో జరిగింది. మేడం బికాజీ కామా గారు మన ట్రై కలర్ ఫ్లాగ్, మన భారతదేశ జాతీయ పథకాన్ని, అంటే ఇప్పుడున్నది కాదు, సో అప్పుడు మనకి ఎర్లీ ఫామ్లో ఏదైతే ఉందో నేషనల్ ఫ్లాగ్ దాన్ని ఎగరేస్తూ దానిపైన వందే మాత్రం అని రాయడం జరిగింది. ఎక్కడ ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది, స్టగర్ట్ జర్మనీలో. ఓకే, స్టగర్ట్ జర్మనీలో. అలానే మదన్ లాల్ దింగ్రా, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, తనని యొక్క ఉరి తీసేటప్పుడు కూడా తన వందే మాత్రం అని అంటూ ఈ యొక్క ఉరిశిక్షకి సో మనకి ప్రిపేర్ అవ్వడం జరిగింది. 1909 అంటే మీకు గుర్తుండాల్సిన విషయం ఏంది, మనకి పార్లమెంటరీ రిఫార్మ్స్ రావడం ఎస్పెషల్లీ, అండ్ వరల్డ్ వార్ I ఎండ్ అయిపోయిన తర్వాత, వరల్డ్ వార్ I 1918 కదా. సో 1909 పార్లమెంటరీ రిఫార్మ్స్ అండ్ సపరేట్ ఎలక్టోరేట్ టు ముస్లిమ్స్, ఇవి మెయిన్గా మనకి 1909 అని చెప్పొచ్చు. సో వందే మాత్రం తను పాడారు ఇంగ్లాండ్లో తనను ఉరిదీసే కన్నా ముందు. అండ్ వందే మాత్రం అన్న మ్యాగజైన్ కూడా జెనీవా నుంచి, దాంతోపాటు ప్యారిస్ నుంచి పబ్లిష్ అయింది. గోపాలకృష్ణ గోఖలే గారు, సో మనం మాట్లాడుకున్న ఇదివరకు గోపాలకృష్ణ గోఖలే గారు తరచుగా సౌత్ ఆఫ్రికా వెళ్ళి వస్తుండేవాళ్ళు. ఒకనొక సందర్భంలో గోపాలకృష్ణ గోఖలే గారు 1914లో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు గాంధీజీ గారిని రిటర్న్ రమ్మని చెప్పేసి కన్విన్స్ చేయడం వల్లనే ఈ యొక్క గాంధీజీ గారు 1915 జనవరి 9 రోజు ఇండియాకి రావడం జరిగింది. అండ్ గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీజీ గారి యొక్క పొలిటికల్ గురు, పొలిటికల్ మెంటర్ అని కూడా అంటుంటాం. సో గోపాలకృష్ణ గోఖలే గారు సౌత్ ఆఫ్రికా కేప్టౌన్కి వెళ్ళినప్పుడు వందే మాతరంతో వెల్కమ్ చేయడం కూడా జరిగింది. సో మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇండియన్ నేషనలిజం యొక్క సింబల్స్ అనేవి మన భారతదేశం యొక్క బౌండరీస్ దాటి అక్రాస్ ద గ్లోబ్
ఆ రోజులలోనే స్ప్రెడ్ అయినాయి అంటే కనుక ఇది డెఫినెట్లీ వెరీ గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇంత ఉన్నటువంటి డిజిటల్ మీడియా కానీ ఇట్లాంటి మాస్ మీడియా కమ్యూనికేషన్ తక్కువ కదా. అండ్ నా ఇప్పుడు బంకిం చంద్ర చటర్జీ గారి గురించి చూద్దాం ఒకసారి ప్రొఫైల్. తను పుట్టింది 1838, 1894 వరకు తన లైఫ్ని కంటిన్యూ చేయడం జరిగింది. పాపులర్గా సాహిత్య సామ్రాట్ అంటుంటాం బెంగాల్ లిటరేచర్కి సంబంధించి. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కల్కట్టా యూనివర్సిటీ అండ్ హీ సర్వ్డ్ విత్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. ఓకే, సో చెప్పాలంటే మోడర్న్ ఇండియన్ నేషనలిజం ఎస్పెషల్లీ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బంకిం చంద్ర చటర్జీ గారు ఈ లిటరేచర్కి ఒక ఫౌండేషన్, ఒక వన్ ఆఫ్ ద ఫౌండర్ అని చెప్పొచ్చు. పాపులర్ లిటరేచర్ వర్క్స్ దుర్గేష్ నందిని ఫస్ట్ బెంగాలీ రొమాన్స్ నావెల్, మేజర్ వర్క్స్ కపాల్ కుండల, మృణాలిని, విష్భృక్ష, చంద్రశేఖర్ అండ్ దేవి చౌదరాని. యాక్చువల్లీ ఇవి నేను చదవడానికి రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు విన్నది ఏదో సందర్భంలో ఆప్షన్స్ చూసినప్పుడు ప్రిలిమ్స్ టైంలో గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ పాపులర్ నావెల్ వచ్చేసి ఆనంద్ మఠ్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో కంక్లూజన్, ఇక వందే మాతరం అనేది కేవలం ఒక పద్యంలో కాకుండా ఇది మన భారతదేశం యొక్క నేషనలిజాన్ని, మన యొక్క కల్చర్ని, పాలిటిక్స్ని అండ్ మన భారతీయులో ఉన్నటువంటి స్పిరిట్ని వీటన్నింటిని కలగలిపి మన భారతదేశ యొక్క నేషనల్ మూమెంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం మనకి మాస్ మొబిలైజేషన్, అప్పటి వరకు ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది కేవలం కొద్ది మంది మాత్రమే సంబంధించింది. చదువుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీ లాగా ఉన్నదాన్ని మాస్ పీపుల్కి చేరవేయడంలో కూడా మంచి కీలకమైనటువంటి పాత్ర పోషించింది. కాబట్టి సో ఈ యొక్క వందే మాతరం పైన డిస్కషన్ కానీ డిబేట్ కానీ ఇప్పటికి కూడా స్టిల్ రెలవెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్లాంటివి మన ఇండియా యొక్క నేషనల్ యూనిటీని, డైవర్సిటీని అండ్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, మనం ఇప్పటివరకు నేర్చుకున్న దానిపైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియో పాజ్ చేసి కేర్ఫుల్గా ఆలోచించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు వందే మాతరం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ బంగాదర్శన్లో పబ్లిష్ అయింది అంటున్నారు. ఇట్ వాజ్ ఒరిజినల్లీ రిటర్న్ ఎంటైర్లీ ఇన్ బెంగాలీ లాంగ్వేజ్ అంటున్నారు, ఒరిజినల్గా రాసింది. థర్డ్ వన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఏ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీన్ని నేషనల్ సాంగ్గా గుర్తిస్తుంది అంటున్నారు. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ 3? ఓకే, ఎనీ కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, వందే మాతరం అనేది నాట్ ఓన్లీ సాంగ్ బట్ ఏ పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ కాంటెక్స్ట్లో examine the role of Vande Mataram in transferring Indian nationalism from elite discourse to mass mobilization. సో ఇండియన్ యొక్క మాస్ మొబిలైజేషన్ని చేయడంలో వందే మాతరం యొక్క రోల్ ఎలా ప్లే చేసింది అనేది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి, వందే మాతరం రచించి 150 సంవత్సరాలైనటువంటి సందర్భంలో మన భారతదేశం ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ చేయడం అండ్ దీని గురించి పార్లమెంట్లో డిస్కషన్ నేపథ్యంలో వందే మాతరం యొక్క ప్రస్థానం, వందే మాతరం యొక్క కీ రోల్, అందులో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ అవర్ సౌత్ ఇండియా, కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ఈవెంట్ అండ్ యొక్క వందే మాతరాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలా అడాప్ట్ చేసుకుంటూ వచ్చింది, దీని గురించి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రస్తావన, బంకిం చంద్ర చటర్జీ గారి గురించి డిస్కషన్ అండ్ తను రచించినటువంటి ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్, ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యుయేషన్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్కి వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.